దేవుని నామానికి మహిమ. ఆగస్ట్ 27వ తారీఖు 2025 సంవత్సరము. దేవునితో ప్రతి ఉదయం అనే ఈ కార్యక్రమము 280వ రోజు. ఈ దేవుడు కృప చూపినందుకు దేవునికి స్తోత్రాలు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు. దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవనిని తిరస్కారము చేయడు. యోబు గ్రంథము అనేది దేవుని యొక్క సేవకుడైన యోబు జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా పొందుపరిచి ఉన్నాయి. యోబు గ్రంథములో మరి యొక్క యోబు స్నేహితులు యోబుతో మాట్లాడుతున్న మాటలు మనమందరికీ తెలుసు. యోబు ఎటువంటి శ్రమలు అనుభవించాడని, యోబు ఏ రీతిగా బాధపడ్డాడని, యోబు ఏ రీతిగా తన విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యము కలిగి ఉన్నాడని మనమందరము కూడా ఈ యోబు గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. ఈ యోబు గ్రంథంలో ఆయన స్నేహితుడైన ఎలీహు ఈ మాటలను మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. అంటే వద్దు అన్నాడు, తిరస్కారము వద్దు, నాకు వద్దు, ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో అని తిరస్కరించడం. ఇక్కడ యోబుకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏమనంటే దేవుడు బలవంతుడు, అన్ని కార్యాలను చేయగలిగిన దేవుడు, ఆయన శక్తివంతుడు, ఆయన ఒక్కడే ఉన్నతమైన దేవుడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క క్రియలను ఎలీహు వర్ణిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుకు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎటువంటి వాడంటే ప్రతి ఒక్క వ్యక్తిని గురించి వ్యక్తిగతంగా వారి గురించి ఆలోచన చేసే దేవుడు, వారి గురించి వారి పరిస్థితుల గురించి పూర్తిగా ఎరిగిన దేవుడు. ఆయన ప్రతి ఒక్కరికి సహాయము చేసే దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శ్రమల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, ఇరుకుల్లో ఉన్నాము, శోధనలో ఉన్నాము, చేతగాని స్థితిలో ఉన్నాము. అయినప్పటికీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని తిరస్కారము చేయలేదు. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని బలపరిచి సహాయము చేసే దేవుడే. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒక్కసారి మనం చదువుకున్నట్టయితే ఈ రీతిగా రాయబడి ఉంది. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానముకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, యెహోవా దీనులను లేవనెత్తేవాడు. దీనులైన వారిని, తగ్గించుకున్న వారిని, లేక తక్కువ స్థితిలో ఉన్న వారిని ఎప్పుడు కూడా ఆయన తిరస్కారము చేసే దేవుడు కాదు. ఆయన వారిని ప్రేమించి లేవనెత్తే దేవుడు. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుంచి 31 వచనాల దాకా, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిలుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టునుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజువుల రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోవుదురు. దానికి స్తోత్రం. సొమ్మసిల్లిపోతాను, సమస్యలలో సొమ్మసిల్లుతున్నావు,
శక్తి లేదు నీకు, అయినా సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చే దేవుడు. నువ్వు నిరుత్సాహంతో సొమ్మసిల్లిపోయినావని నేను తిరస్కారము చేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. నీకు శక్తి లేదని చెప్పి నేను చేయి వదిలే దేవుడు కాదు. నీకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, పాపంలో పడిపోతారు, అయినను వాని లేవనెత్తే దేవుడు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుని సన్నిధి నుండి ఆశీర్వాదమును పొందుకోవాలని చూస్తారో, ఎవరైతే దేవుని వైపు చూస్తూ ఉన్నారో వారిని దేవుడు పక్షిరాజు యవనము వలె వారి యవనమును క్రొత్తదగుచున్నట్లు వారు రెక్కలు చాపి పైకెగుదురు, వారు అలయక పరిగెత్తుదురు. అలసిపోని జీవితంలో దేవుడు సహాయం చేసి ఉన్నతమైన స్థితికి ఎగరడానికి సహాయం చేసే దేవుడు. ఆయన ప్రతి వ్యక్తిని దర్శించే దేవుడు. ఎన్ని శ్రమ వచ్చినా, కష్టాలున్నా, ఇరుకులున్నా, వేదన, మన బలము లేదు, బలహీనంలో అయిపోయాము, సొమసిల్లిపోతున్నాము, పైకి లేవలేని స్థితి, నాకెవరు సహాయం చేయలేని స్థితి, నన్ను ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు అని ఆలోచన చేస్తున్న మనమందరితో కూడా ఆయన సమస్తాన్ని చూచుచున్న దేవుడు. ఆయన చూస్తూ ఊరుకున్న దేవుడు కాదు. మన అనునిత్య జీవితంలో జరుగుతున్న ప్రతి దానిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ప్రతి బిడ్డ గురించి ఆయనకు తెలుసు, ప్రతి వ్యక్తి గురించి ఆయనకు తెలుసు. ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక మన జీవితంలో ఆయన మనకి ఏదైతే చేయాలనో ఉందో అది సిద్ధంగా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమున సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన తన అరచేతులతో మనలందరినీ సృష్టించుకున్నాడు. మన కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన కుమారుని ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది. ఆ కుమారుని యొక్క బలియాగము ద్వారా మనం విడిపింపబడ్డాము, విమోచింపబడ్డాము. మరి విమోచించి విడిపింపబడిన మనలను దేవుడు నిర్లక్ష్యము చేయడు కదా. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన కుమారుడైన యేసు యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని కూడా నశించిపోకుండా రక్షించే దేవుడు. ఈరోజు నీవు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నావా? నిజ రక్షకుడని ఆయన నమ్మి ఉంటున్నావా? ఆయన వైపు చూస్తూ ఉన్నావా? ఇదిగో నశింపక నిత్య జీవమును దేవుడు నీకు ఇస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కానీ మనమందరము ఒక్కొక్కరిని ఆయన వ్యక్తిగతముగా చూచుచున్న దేవుడు అంటున్నాడు. ఈరోజు మనందరి మీద ఆయన జాలి కనికరమును చూపించి ఆయన తన చేయి చాపి మనలందరినీ లేవనెత్తాడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన సహనము గొప్పది. దయగలిగిన దేవుడు మనల్ని నరకము నుండి తన చేయి చాపి రక్షించుకున్నాడు. మరి అట్లాంటి దేవుడు నిన్ను ఏమాత్రము తిరస్కారము చేయడు. మనం అనుకుంటున్నాం అంతే, దేవుడు నన్ను తిరస్కారము చేశాడు, నన్ను పట్టించుకోవడం లేదు, నా గురించి ఆలోచన లేదు, యేసు ప్రభు నన్ను పట్టించుకోవడం లేదు, ఆయన నాకు సహాయం చేయడం లేదు. నేను ఎన్నాళ్ళుగా మొరపెడుతూ ఉన్నాను, ఎంత కన్నీరు కారుస్తుంటున్నాను, ఎన్ని శ్రమలు అనుభవిస్తుంటున్నాను, ఎంత దుఃఖము నాలో ఉంది. ఉద్యోగము లేదని, చదివిన చదువుకు తగినట్టుగా ఉద్యోగము లేదని, వివాహాలు కావడం లేదు,
వయసు పెరిగిపోతూ ఉంది, వివాహాలు జరగడం లేదు. వయసు ఎదిగిపోతాను, ఇంకా నాకు పిల్లలు కాలేదు. అయ్యో, నాకు కావాల్సినవి నన్ను ఎప్పుడు పొందుకుంటాను? నాకు సహాయం లేదా? నాకెవరు తోడు లేరా? ఎవరు నన్ను చూచడం లేదా? అందరూ నన్ను వద్దనుకున్నారా? అప్పుల్లో ఉన్నాను, రోగముతో ఉన్నాను, వ్యాధితో ఉన్నాను, సమస్యలు కూరుకొని పోయింటున్నాను. అందరూ నన్ను వదిలేశారు, నా దేవుడు కూడా నన్ను వదిలేశాడు అని ఆలోచిస్తున్న నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన నిన్ను పాపము చేసావని నిన్ను త్రోసివేయలేదు. ఆయన నీవు దేవునికి దూరంగా ఉన్నావని నిన్ను ఆయన లేవనెత్తకుండా ఆగిపోలేదు కదా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలోనే దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నిన్ను తిరస్కరించకుండా, వద్దనకుండా నిన్ను ప్రేమించి రక్షించుకున్నాడు కదా. ఆ దేవుని నువ్వు నమ్మవా? ఆ దేవుని వైపు నువ్వు చూడవా? ఆ దేవుని యొక్క కృప నీకొద్దా? ఇంతకన్నా మన జీవితాలలో ఎవరు మేలు చేస్తారు? శారీరకంగా ఈరోజు మనం నలుగుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, అప్పుల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే మనకెవ్వరు సహాయం చేయడానికి ముందుకు రారు. కానీ నిన్ను నన్ను ప్రేమించి మనందరి కొరకు తన రక్తాన్ని కాచిన యేసయ్య, ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆయన సర్వకృపానిధి, సర్వ సంపదల గని, సృష్టికర్త అయిన దేవుడి ఉదయ కాలమున నిన్ను ఆయన తిరస్కారము చేయకుండా నిన్ను ఆయన బలపరిచి లేపబోతూ ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇట్టి దేవుని మనం కలిగి ఉంటున్నాం. ఈ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి బలపరిచే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుకు తన స్నేహితుడు గుర్తు చేసినట్టుగా ఉదయకాలం పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేసి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. దేవుడు మౌనముగా ఉండే దేవుడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఆయన బలమును మనకు ప్రదర్శించే దేవుడు. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన కృప చూపించి ప్రతి ఒక్క వ్యక్తిని వ్యక్తిగతముగా ఆయన గమనించి సహాయము చేసే దేవుడు. ఇది సత్యం, మనము నమ్ముదాం. ఎంతో మంది నమ్మాం, ఎంతో మంది మనుషుల బలమును నమ్మాం, వారి జ్ఞానమును నమ్మాం, వారి యొక్క ఆలోచనలు నమ్మాం. కానీ ఏమి మనకు సహాయం లేదు. కానీ ఉదయకాలమున జీవగలిగిన దేవుని నమ్ము. ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నిన్ను ఆదరిస్తూనే ఉంటాడు. అది ఆయన స్వభావం. ఈరోజు మనుషులు కోపం వచ్చి కొన్నిసార్లు మనల్ని తిరస్కారం చేయొచ్చు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎన్నటికీ నిన్ను తిరస్కరించక నిన్ను ప్రేమించే దేవుడు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యోబు గ్రంథము 36:5 దేవుడు ఎవరిని తిరస్కారము చేయడు. ఎవరిని తిరస్కరించే దేవుడు కాదు. ప్రతి వ్యక్తి నీకు కావాలయ్యా. సర్వమానవాళి కొరకే నువ్వు రక్తాన్ని చిందించావు. నీ కుమారుని రక్తము ద్వారా పాప క్షమాపణనిచ్చావు. నశించిన ఆత్మలను తండ్రి రక్షించుకోవడానికి ప్రభువా, ఇదిగో తండ్రి నైనా మీ యొక్క ప్రాణమును బలిగా ఇచ్చారు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు మమ్మల్ని ప్రేమించి ఆదరించి నడిపించే దేవుడే అంటున్నందుకు నీకు స్తోత్రాలు. అయినా తిరస్కరించకుండా మమ్మల్ని హత్తుకొని జీవిస్తున్నందుకు నీకు వందనాలు. మాతో మీరు ఉన్నందుకు మీకు వందనాలు. అయినా వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ధైర్యమును మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని బలపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.